హలో ఫ్రెండ్స్, నిన్న రాత్రి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ గెలిచి ఫైనల్ బెర్త్ ఇండియాతో ఆడడానికి ఖరారు చేసుకుంది. కానీ ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద ఓడిపోవడం ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఫిక్సింగ్ ఆరోపణలు రావడానికి ప్రధానమైన కారణం. ఇది ఎందుకు జరిగింది? బంగ్లాదేశ్ మీద ఫిక్సింగ్ ఆరోపణలు రావడానికి బంగ్లాదేశ్ ఏం చేసింది? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న రాత్రి ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ మ్యాచ్ గెలవాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. అయితే బ్యాటింగ్కి వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ని బంగ్లాదేశ్ బౌలర్స్ వణికించారు. అది ఎలా అంటే, జట్టులో భీకరమైన ఆటగాళ్లు ఉన్నా కానీ పాకిస్తాన్ కేవలం 20 ఓవర్లో 135 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే బంగ్లాదేశ్ బౌలర్స్ ఏ విధంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ బ్యాటర్స్ని కంట్రోల్ చేశారో మీరు ఊహించండి. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో తప్పక గెలవలసిన మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన బంగ్లాదేశ్ ప్లేయర్స్ పాకిస్తాన్ బౌలర్స్ హారిస్ రౌఫ్ మరియు షాహిన్ షా ఆఫ్రిదీని ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు నటించారు. కావాలని రిస్క్ షాట్లు ఆడి షార్ట్ బాల్స్ కూడా వాళ్ళు డాట్ బాల్స్గా ఆడారు. వికెట్లు పారజేసుకున్నారు. అనవసరమైన షాట్లు ఫీల్డర్ ఉన్న పొజిషన్లోకి బంతిని కొట్టి క్యాచ్ అవుట్ అయ్యి వీడిని తిరిగిపోయారు. ఇది బంగ్లాదేశ్ నిన్న చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్. ఇది క్రికెట్ చేసిన వాళ్ళు లేదా తెలియని వారు ఎవరైనా సరే నిన్న జరిగిన మ్యాచ్ చూస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుంది అని అందరికీ అర్థమైపోతుంది. ఇక రెండవ పాయింట్, లిటన్ దాస్. ఇతనికి ఏమైంది? అతనికి ఎటువంటి ఫిట్నెస్ సమస్యలు లేవు, కానీ అతను ఎందుకు ఆడలేదు? ఇండియా మీద ఆడలేదు. సరే, అది తీసేయండి, దాని విషయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. అతను కావాలని ఇండియా మీద ఆడలేదు. రెండోది, పాకిస్తాన్ మీద ఈరోజు పాకిస్తాన్ మీద గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. అటువంటి మ్యాచ్లో కూడా అతను ఆడకుండా డగౌట్లో కూర్చొని చిక్కగా నవ్వుతూ ఉన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏమిటి? వీరు ఫైనల్కి వెళ్ళకూడదని ముందుగానే డిసైడ్ అయ్యారు. అది ఎందుకు అంటే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆసియా కప్కి టీం ప్రకటించినప్పుడు లిటన్ దాస్ని జట్టు కెప్టెన్గా నియమించింది. కానీ గ్రూప్ స్టేజ్లో కెప్టెన్గా ఉన్న ఈ దాసు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ విన్నింగ్స్ ఆడి మొదటి మ్యాచ్ సూపర్ 4లో శ్రీలంక మీద బంగ్లాదేశ్ గెలవడానికి ముఖ్య కారకుడు. ఆ తర్వాత అతను సడన్గా ఇండియా మీద ఆడడానికి ఫిట్నెస్ సమస్య లేకపోయినా వెనక డక్అవుట్లో కూర్చొని కనిపించాడు. అప్పుడు అతని మీద అనుమానం రాలేదు. కానీ ఈరోజు తప్పక బంగ్లాదేశ్ మీద గెలవలసిన మ్యాచ్లో అతను అదే విధంగా డక్అవుట్లో కూర్చొని నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు. ఈ మ్యాచ్ వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే ఓడిపోవాలని మ్యాచ్ మొదలు కాకముందే డిసైడ్ అయ్యారు. వారు భారత్ మీద గెలిచి ఉంటే ఒకవేళ పాకిస్తాన్తో పోరాడేవారేమో గెలవాలని. కానీ అది జరగలేదు. ఇక్కడ పాకిస్తాన్ కేవలం నిర్దేశించింది 136 పరుగుల లక్ష్యం మాత్రమే. ఈ లక్ష్యాన్ని అది కూడా 120 బంతుల్లో సాధించాలి. ఇది బంగ్లాదేశ్ చాలా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వీరు అన్ని రిస్క్ షాట్లు ఆడి అనవసరంగా వికెట్స్ పారేసుకున్నారు అని కామెంటర్స్తో సహా బంగ్లాదేశ్ అభిమానులు సహా స్టేడియంలో కూర్చున్న వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అని పెద్దగా అరిచారు. అంటే ఇక్కడ చూసేవారికి కూడా అర్థమవుతుంది బంగ్లాదేశ్ ఏం చేస్తుంది అని. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అభిమానులు పెద్ద ఆందోళన మరియు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తున్నారు. ఇది వాస్తవమా లేదా అనేది 5 పాయింట్స్ చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయాలపైన ఐసీసీ విచారణ జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే అది పెద్ద ఆర్థిక
ఆదాయం ఏసీసీకి వస్తుంది, ఆసియా క్రికెట్ కౌన్సిల్కి వెళ్తుంది. కాబట్టి ఈ పెద్ద భూమిని చూసి బంగ్లాదేశ్ అతి పెద్ద డబ్బుకి ఆశపడి కావాలని పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది అని అభిమానులు ఒక చిన్న సందేహం వచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా వారు డబ్బుకి ఆశపడి ఉంటారు. లేదంటే బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా రాజకీయ మోటివేటివ్ ఏదో ఖచ్చితంగా వారిని వెనుక నుంచి నడిపింది. అందుకే వారు రాత్రి మ్యాచ్ ఓడిపోవడం కూడా వారి మొహాలు ఎక్కడో కూడా మ్యాచ్ ఓడిపోతున్నామన్న బాధ లేదు. అనవసరమైన షాట్లు ఆడేటప్పుడు కూడా వారు ఆలోచించకుండా ఆడారు. ఇంకా ఎందుకో అవుట్ అయ్యేదేగా అని ఇష్టం వచ్చినట్లు షాట్లు ఎంచుకొని క్యాచ్లు ఇచ్చి అవుట్ అయ్యారు. నిజానికి ఇక్కడ అద్భుతంగా నటించింది మాత్రం పాకిస్తాన్. వారు అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ని కట్టడి చేసి వారు సూపర్ ఫైనల్స్కి వచ్చారని పాకిస్తాన్ అభిమానులు చాలా ముచ్చటపడిపోతున్నారు. నిజానికి అసలు ముసలి పండుగ రేపు ఆదివారం ఉంటుంది. అప్పుడు గెలిస్తే పాకిస్తాన్ నిజంగా చప్పట్లు కొట్టాలి ఇండియన్స్. చూద్దాం.